ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ జై హో అమరావతి అధ్యక్ష. మూడోసారి బెల్ల కొడితే మైక్ కట్ అయిపోతుంది చూసుకుని. నెక్స్ట్ అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష ఒక 2-3 నిమిషాలు ఎక్కువ ఇవ్వాలి అధ్యక్ష. లేదు ఎందుకంటే 5 minutes ప్రత్యక్ష సాక్షిని నేను. అందరూ సాక్షి. శాసనసభలో ఉన్నాను, అందరూ సాక్షి. శాసన మండలిలో జరిగిన పరిణామాలు చూశాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అమరావతి ఉద్యమాన్ని కూడా 5 సంవత్సరాలు చూసినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఇవ్వాలి. ఎవరికి బోరు కట్టదు, అన్ని వాస్తవాలే చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి శాసనసభ పెట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని గురించి ఒక నిర్ణయం తీసుకునే సభలో నన్ను మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీకు ముందు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జాతి అధ్యక్ష. ఎవరికి ఇబ్బంది పెట్టనటువంటి జాతి. ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక అత్యంత గౌరవప్రదమైనటువంటి జాతి అధ్యక్ష. అయితే కోడి పిల్లలను మార్చుతున్నట్టుగా రాజధానుల విషయంలో మనకి మొదటి నుంచి కూడా మారుతూ వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. మొన్ననే మనం పొట్టి శ్రీరాములు గారి యొక్క శృతివనాన్ని నిర్మించుకొని ఆయన చేసినటువంటి త్యాగాలన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి ప్రాణాలు త్యాగం చేయటం వల్ల 53లో మేము పుట్టలేదు అధ్యక్ష. 71లో నేను పుట్టాను. 53లో ఏం జరిగింది కూడా తెలియదు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నాను అధ్యక్ష. 53లో తెలుగు జాతికి రాజధాని ఉండాలని కర్నూలులో తీసుకొచ్చారు. ఆ లోపలికి నేను పోను. తరువాత మళ్ళీ 56లో తెలంగాణతో కలిపి హైదరాబాద్ని రాజకీయాలు తీసుకొచ్చారు అధ్యక్ష. మళ్ళీ 2014 ఎలక్షన్ల ముందు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా రాష్ట్రాన్ని విడదీసి ఏ విధంగా నష్టం చేశారో మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకటైతే మంచి జరిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం తెలుగు జాతి 5 కోట్ల మంది అదృష్టవంతులని చెప్పి నేను గర్వంగా సగర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. మనకి ఎన్నికల ముందు విభజన చేసిన తర్వాత ఆ రోజు రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలిసినప్పటికీ కూడా తెలుగు జాతి 5 కోట్ల మంది ప్రజలు విచక్షణతో ఆలోచన చేసి చాలా నష్టపోయాం విభజనలో. ఈ నష్టాన్ని మళ్ళీ పూరించాలంటే, మళ్ళీ తెలుగు జాతి గౌరవంగా దేశంలో ప్రపంచంలో తలెత్తుకొని తిరగాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యపడుతుందని చెప్పి ఆ ఎన్నికల్లో మనకి అధికారం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనికి తోడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష నూతనంగా ఒక పార్టీ పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని మనకి సపోర్ట్ కూడా చేశారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అయితే మనం అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. కొద్ది రోజులు హైదరాబాదులో అసెంబ్లీ నడుపుకున్నాం. ఆ రోజు కూడా నేను శాసనసభలో ఉన్నాను, మంత్రిగా ఉన్నాను. ఆ రోజు అనేక పరిణామాలు జరిగాయి, చాలామంది మాట్లాడారు. దాని జోలికి నేను పోవటం లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రత్యేకంగా ఒక రోజు రాష్ట్ర రాజధాని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రానికి ఒక క్లారిటీ క్లియర్గా ఇవ్వాలని 15 గంటల సేపు అధ్యక్ష ఒక్క విషయం మీదే శాసనసభ పెట్టి చర్చించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు క్లియర్గా ఆ రోజు టీవీల్లో మా అందరికీ చూపించారు అధ్యక్ష. ఈరోజు రాజధాని అనేది ఈ రాష్ట్రానికి ఒక వనరుగా ఉండాలి. రాజధానిలో ఆదాయ మార్గాలు రావాలి. వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రంలో అన్ని జిల్లాలకి అభివృద్ధి చెందాలని ఒక ధ్యేయంతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఆయన చివరి వరకు చెప్పలేదు అధ్యక్ష. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు రేపు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తున్నాం,
ఏ పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు మా హయాంలో పూర్తి చేస్తామని జిల్లాకి ఒక ప్రణాళిక ఇచ్చారు అధ్యక్ష. ఈ రోజు నేను గర్వపడుతున్నాను. ఆ రోజైతే చూస్తే నమ్మశక్యం కాలేదు. కొత్తగా రాష్ట్రం 16,000 కోట్ల అప్పులు ఇన్ని చేస్తామని చెప్తున్నారు. ఇది జరుగుతుందా జరగదని నాలాంటి వాడినే ఆలోచించాను అధ్యక్ష. కానీ ఆ రోజు హైదరాబాదు శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కావాలంటే మీరు టీవీ చూపించండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఒకసారి వినిపించండి. ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు అదే విధానంగా అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఈ శాసనసభలో చెప్పాను అధ్యక్ష. అయితే రాజధాని అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండాలని ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. నిర్ణయం తీసుకొని తర్వాత అందరూ మాట్లాడారు. భూములు ఏ విధంగా తీసుకొచ్చారు, ఆ రోజు చట్టం ఏ విధంగా చేశారు, ఆ విధంగా చట్టం చేసి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లారు. మనం ఈ రోజు ఉన్నటువంటి సభ, శాసన మండలి, సచివాలయం ఏ విధంగా నిర్ణయించారు. ఎవరు ఆ సాహసం చేయరు అధ్యక్ష. 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ వదిలి రావడానికి మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకుందాం, ఈ రోజు కాకపోయినా రేపైనా హైదరాబాద్ అని వదలాలని ఆ రోజు వచ్చారు అధ్యక్ష. విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ని రాజధానిగా సచివాలయంగా మార్చుకొని రాత్రి బస్సులో ఉండి పనిచేసి ఇక్కడ ఇది నిర్మాణం చేసుకుని ముందుకెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. శరవేగంతో పనులు అవుతున్నాయి. కలలు కన్నటువంటి రాజధాని మన కళ్ళ ముందే మనం చూస్తామని చాలా సంతోషపడ్డాం. 2019లో ఎన్నికలు వచ్చాయి అధ్యక్ష. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని శాసనసభలో చెప్తున్నాను. ఇది నా వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చెప్తున్నాను. 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019వ సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకి బాధలుంటాయా? ఈరోజు మళ్ళీ తీర్మానం చేసుకునే అవసరం వస్తుందా? రాజధాని గురించి మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పడే అవసరం వస్తుందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. ఓడిపోవచ్చు ప్రజల్ని ఓటు వేయకపోతే. అయితే నేను ఎందుకు బాధపడుతున్నాను అధ్యక్ష? నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చూశాను. కానీ 2014-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. మీరు కూడా ఉన్నారు. లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ఈ రాష్ట్రంలో మనం అందించినటువంటి సంక్షేమం కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చేయలేదు అధ్యక్ష. ఎంత చేసినా సరే ఎందుకు ఓడించారని బాధపడ్డాం, భయపడ్డాం. పోనీయాలు కానీ ఎవరో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని నమ్మిస్తే ప్రజలు ఓట్లేశారంటే నేను హర్షిస్తాను అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో అది సహజం. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని 16 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకు ఓటేశారే, అది నాకు బాధ, ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. కానీ ప్రజాస్వామ్యంలో ఓటేశారు, అధికారాన్ని ఇచ్చారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏం చేయాలి? ఈరోజు ప్రభుత్వం అంటే ఒకళ్ళ ఆస్తి, ఒకళ్ళ సొంతమా? కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే అది మంచి ఉందంటే మనం కొనసాగించాం, ప్రజలకు ఉపయోగపడుతుందంటే దాన్ని మనం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. కానీ దుర్మార్గుడు ఈ మాట అనకూడదు, కానీ అనక తప్పడం లేదు అధ్యక్ష. కష్టాల్లో బాధల్లో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి మా బతుకులు బాగుంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇస్తాం. దేశంలో అనేక నగరానికి రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ ఉందే,
తెలంగాణకి, బెంగళూరు ఉంది కర్ణాటకకి, చెన్నైకి మద్రాసు ఉంది, ముంబై ఉంది, పెద్ద పెద్ద రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. మనం ఏం తప్పు చేశాం? హైదరాబాద్ పోయిందని అర్థం కాదు, దానికి మించిన రాజధాని నిర్మించుకోవాలి, భావి తరాలకి మంచి చేయాలని ఒక శిల్పిలాగా కష్టపడి పనిచేస్తే దుర్మార్గుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష. నాకు బాగా గుర్తు అధ్యక్ష, డిసెంబర్ 17 అందరూ వాళ్ళే, మేము 22 మందిని గెలిచాం, అందులో ఒకరో ఇద్దరు రాకపోతే 16-17 మంది రోజు వచ్చేవారు. ఆ రోజు షార్ట్ డిస్కషన్ పెట్టారు అధ్యక్ష, అమరావతి రాజధాని మీద షార్ట్ డిస్కషన్ పెట్టారు. మొత్తం 151 మందితో మాట్లాడించారు, ఒక్కడ కూడా మంచి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, మా శాసనసభ్యుల్ని తిట్టడం తప్ప, ఏదో అవినీతి చేశారు, దోచుకున్నారు అని మాట్లాడారు తప్ప ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా నాయకులు లేచారు, నేను సిద్ధంగా ఉన్నాను, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఏ ఎంక్వైరీ అయ్యింది, నేను కానీ నా పార్టీ కానీ మా శాసనసభ్యులు కానీ ఏది చెప్పినా మీరు యాక్షన్ తీసుకోండి, కానీ ఈ పేరుతో మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేయొద్దు, తెలుగు జాతికి అన్యాయం చేయొద్దని నెత్తి నోరు కొట్టుకొని ఆ 17వ తారీఖున మేమందరం మాట్లాడాం అధ్యక్ష. మమ్మల్ని బలవంతంగా చంద్రబాబు నాయుడు గారితో సహా డిసెంబర్ 17న మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించారు అధ్యక్ష. ఆ రోజు బయట టీవీలో చూసాం, ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం మొత్తం ఆయన కూడా ఉదయం నుంచి జరిగింది ఏదైతే ఉందో అదే మాట్లాడాడు. పోనీ ఏదో మాట్లాడుతున్నాడు కదా అనుకుంటే చివరికి ఒక మాట అన్నాడు అధ్యక్ష, ఈ రాష్ట్రానికి రేపు భవిష్యత్తులో 3 రాజధానులు ఉంటే తప్పేంటని. ఏదో సౌత్ ఆఫ్రికా, నాకు ఆ దేశం గుర్తులేదు కానీ ఒక దేశం పేరు చెప్పి అక్కడ 3 రాజధానులు ఉన్నాయి కదా, ఇక్కడ పెడితే తప్పేంటి అనుకున్నాను. ఆ రోజు ప్రసంగించారు, నేను టీవీలో చూశాను. ఇదేదో అనుభవం లేనివాడు, ఇదేదో ఎమోషన్తో మాట్లాడాడు అని చెప్పి నేను అనుకున్నాను. ఆ మాట నేను అనడానికి నాకు ఇష్టం లేదు అధ్యక్ష. కానీ ఇది రాజ్యాంగంలో జరుగుతుందా? ఇది అమలు చేయడం అంత సాధ్యమా? ఎందుకు ఈ మాటలు మాట్లాడాడని ఆ రోజు చాలా ఆందోళన చెందాం అధ్యక్ష. ఆందోళన చెంది ఆ రోజు తెల్లవారిసరికి బాబు గారి దగ్గరికి వెళ్తే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పాము. ఆ రోజు ఈ వివాదానికి తెరలేపాడు అధ్యక్ష. రోజు రోజుకి పరిణామాలు చూస్తుంటే బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ఇదేదో పిచ్చోడు మాటలు అనుకున్నాం, కానీ ఈయనకు అవగాహన లేదు. కనీసం ఈయనకు అవగాహన లేకపోయినా ఆయన దగ్గర ఉన్నటువంటి సీనియర్ మంత్రులకు లేదా, సీనియర్ ఆఫీసులకు లేదా, ఒక మాటైనా చెప్పలేరా? ఇది సాధ్యం కాదు, కాదు కాదు, ఇది ఒక రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల మీద ఈ ప్రభావం పడుతుందని ఒక్కడు కూడా చెప్పకపోతే ఆయన చెప్పిన దానికి తానా తందానంటూ ముందుకెళ్లారు అధ్యక్ష. అధ్యక్ష, జనవరి 20 అధ్యక్ష శాసనసభలో బిల్లు పెట్టారు. ఆ రోజు కూడా మీలాగా మేము భయపడలేదు, పారిపోలేదు. తెలుగు జాతి గురించి, 5 కోట్ల మంది ప్రజల గురించి సంఖ్యాబలంతో సంబంధం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, మేమందరం అన్నాం, 20 మందినే ఉన్నామండి, చాలా అవమానాలు పడుతున్నాం, మా దగ్గరికి వచ్చి బండ బూతులు తిడుతున్నారు, మా పర్సనాలిటీల మీద మాట్లాడుతున్నారు, మీ సభకి వెళ్ళమంటే తప్పది. మనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఎంతమంది ఉన్నామని కాదు, చివరి నిమిషం వరకు పోరాడదామంటే మేము పోరాడాం అధ్యక్ష. ఆ వేళ 20వ తారీఖు అధ్యక్ష 3 రాజధానుల బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ ఏదైతే జరిగిందో దాన్ని చట్టాన్ని రద్దు చేసి మొత్తం విషయాలుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక బిల్లు తెచ్చారు అధ్యక్ష. మేము అపోజిషన్లో ఉండి మేము వ్యతిరేకించి, బాబు గారు అయితే చాలా గట్టిగా మాట్లాడారు. మమ్మల్ని ఆ రోజు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మీకు చెప్పాలి, ఆ రోజుకే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి,
15 సంవత్సరాలు ప్రతిపక్షంగా నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తిని బయటికి మమ్మల్ని ఈడ్చుకెళ్ళి అధ్యక్ష, ఒక డొక్కు బస్సు అధ్యక్ష, డొక్కు బస్సు, ఆ బస్సుకు టైర్లు ఉన్నాయో తెలియదు, అంత దరిద్రమైన బస్సులో మమ్మల్ని ఎక్కించి ఇక్కడ 4 గంటలకు ఎక్కించారు అధ్యక్ష. రాత్రి 11 గంటల వరకు ఎక్కడ తిప్పారో లేదు, ఎటువైపు వెళ్తున్నామో తెలియదు. మొత్తం అడవుల్లో మొత్తం ఒళ్ళంతా ఫుల్ అయిపోయి అధ్యక్ష, రోడ్లు లేవు, అటు ఇటు తిరిగి రాత్రి 11 గంటలకి మాకు మళ్ళీ అక్కడ దించారు అధ్యక్ష. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇక్కడ అయింది అధ్యక్ష, మా పోరాటం చేసాం, ఆ రోజు నుంచి రైతులు పోరాటం చేశారు, దాని జోలికి పోవక్కర్లేదు అధ్యక్ష. ఆ రోజు చట్టం అమలు కావాలంటే శాసన మండలి కీలకం అధ్యక్ష. నాకు తెలిసి సంఖ్యాదళంలోకి నేను వెళ్ళగానే 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళు 8 మందే ఉన్నారు అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం, మిగతా పార్టీలు ఉన్నాయి. 21 ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు జరగలేదు. శాసన మండలిలో ఇక్కడ ఉన్నటువంటి బిల్లు అధ్యక్ష పాస్ చేయడానికి అధికారం లేదు, 8 మంది సభ్యులతో బిల్లు పాస్ అవ్వదు అధ్యక్ష, అందరికీ తెలుసు. కానీ ఎలాగైనా బిల్లు పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని విడదీయాలని, మొత్తం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం అధ్యక్ష. ఆ రోజు పెద్దలు షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నారు. రంజాన్ మాసం అధ్యక్ష, రంజాన్ మాసంలో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రేయర్ చేస్తారు 5 సార్లు. మేము ఆ రోజు చూస్తే ఆయన 10-15 సార్లు ప్రేయర్ చేశారు. అంత టెన్షన్ పెట్టారు. ఈరోజు శాసన మండలి ఉంది, మీరు మాకు టీంలు వేశారు, ఒక బ్యాచ్ ఎక్కడుంటే ఒక బ్యాచ్ అక్కడని. ఆ రోజు అధ్యక్ష శాసన మండలిలో మొత్తం మంత్రులందరూ అక్కడికి వచ్చేశారు, శాసనసభ్యులందరూ గ్యాలరీలో మొత్తం వచ్చేశారు. మొత్తం శాసన మండలిలో లైట్లన్నీ ఆపేశారు. మేమందరం బాబు గారు ఛాంబర్లో కూర్చున్నాం. పోనీ శాసన మండలిలో లైట్లు ఆపేశారు, తర్వాత మా ఛాంబర్లో లైట్లు ఆపేశారు, టీవీ ప్రచారాలు ఆపేశారు. అసలు ఏం జరుగుతుందో మాకు సమాచారం లేదు. సార్ అన్నారు ఒకసారి వెళ్ళి మనము గ్యాలరీకి వెళ్దామంటే గ్యాలరీకి వెళ్ళాము అధ్యక్ష. నరక యాతన అధ్యక్ష. ఆయన ఓపిక నేను జోహార్ అధ్యక్ష. మనస్ఫూర్తిగా ఆయన అంత ఓపిక ఎవరికీ రాదు. ఆయన వేళ ఈ చెవిట్లో ఆ చెవిట్లో అనరాని మాటలు, ఆ మాటలు వింటే నాలాంటి వాడిని అయితే గన్నుంటే కాల్చేయాలి, ఎందుకు ఈ బతుకు, ఇంత దారుణమా? ఈ తిట్లు కాయడానికే మనం రాజకీయాల్లో ఉన్నాం. అంత దారుణంగా మాట్లాడారు. అయినా సరే ఎక్కడ కూడా వెనకలేదు. మన డ్యూటీ, మన బాధ్యత ఇది అని ఎక్కడ కూడా వెనక్కుండా ఆయన రోజు ఉన్నారు అధ్యక్ష. కానీ అల్లా దయ వల్ల ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ మీద బయట వాళ్ళకి ఏం పని అధ్యక్ష? ఒకసారి చైర్మన్ ఛాంబర్లో ఏం జరుగుతుందో చూసి రమ్మంటే నేను వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళేసరికి విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ఆయనకు చుట్టుముట్టి ఎంత ప్రెజర్ అంటే భగవంతుడు ఆయన వైపు ఉన్నాడు కాబట్టి బతికాడు. నాలాంటి వాడు ఇంకోడైతే టెన్షన్కే బాధపడిపోతే చచ్చి అంత టెన్షన్ పెట్టారు అధ్యక్ష. టెన్షన్ పెట్టడమే కాదు, ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉన్నారు మండలిలో. ఆయన పెద్ద మనిషి, అందరం పెద్ద మనిషి అంటాం. ఆయన మాటలు కులం మీద మతం మీద తిట్టి ఆ బూతులన్నీ వింటే బాధ ఆవేదన కలిగింది. కానీ మేమేమీ చేయడానికి అవకాశం లేదు. దేవుడి దయ వల్ల ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వకూడదని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి పోనీ ఆయన అన్నట్టుగా 3 రాజధానుల అధ్యక్ష మన ప్రాంతానికి వద్దాం. మీది ఉత్తరాంధ్ర, నాకంటే ముందు నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. చాలా సంవత్సరాలుగా మనం ఉన్నాం. ఈయనేదో ఉద్ధరించినట్టుగా 2019లో విశాఖపట్నాన్ని రాజధానిగా అని చెప్పారు అధ్యక్ష. వీళ్ళ కుటుంబం బతికేంటంటే ప్రాంతాల మధ్య తగ్గు పెట్టడం, అవకాశం వచ్చినప్పుడు కులాల మధ్య తగ్గు పెట్టడం. ఎవరైనా సరే అలా చేస్తారు అధ్యక్ష. ఒక పదవి గురించి, రాజకీయం గురించి కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన
ఎవరైనా సరే ఇటువంటి తగు పెడతారా? విశాఖపట్నాన్ని ఒక రాజధాని అని చెప్పారు. మేము మాట్లాడితే మా ఇంటి మీదకి దాడులు పంపించారు. విశాఖపట్నానికి రాజధాని వస్తుందని అచ్చెన్నాయుడు మాట్లాడితే వద్దు, మేము అమరావతి రాజధాని అని ఎలక్షన్కి వెళ్ళామని ధైర్యంగా చెప్పాను అధ్యక్ష. మేము మాటిచ్చాం, అమరావతి రాజధాని రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తామని మాటిచ్చామని ధైర్యంగా నిలబడ్డాం అధ్యక్ష. బండబూతులు తిట్టారు, పర్సనాలిటీ మీద మాట్లాడారు, కానీ ధర్మాన్ని న్యాయాన్ని రక్షించాలని కట్టుబడి మనం ఉన్నాం అధ్యక్ష. పోనీ నువ్వు రాజధాని అన్నావు, ఏం చేశావు? 2019-24లో నిండు శాసనసభలో మాట్లాడుతున్నాను. ఎందుకింత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఇంపార్టెంట్ సెషన్ చూస్తారని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నా, వైసీపీ వాళ్ళున్నా ఈరోజు సభ చూస్తారు ఏం జరుగుతుందని. ఈరోజు రావాలి కదా అధ్యక్ష, ఈవేళ రావాలా లేదా? బయట బ్రోకర్లతో మాట్లాడిస్తాడు, మాకేమీ ఇబ్బంది లేదు, మాకేమీ సమస్య లేదు, మేము రాజధానికి వ్యతిరేకంగా ఉన్నామా, ఎందుకు మళ్ళీ మీరు తీర్మానం చేయాలని బయట బ్రోకర్లతో మాట్లాడి ఆయన అంటాడు శాసనసభ పెట్టుకుంటున్నారు, శాసన మండలి ఎందుకు పెట్టడం లేదంట. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? నాలెడ్జ్ ఉందా? తీర్మానం అంటే శాసనసభలో చేస్తారు, శాసన మండలిలో చేయరు. కానీ శాసన మండలి ఎందుకు పెట్టమంటున్నారు? ఇక్కడ పాస్ అయ్యి మళ్ళీ అక్కడ పాస్ అవ్వకుండా దీన్ని కూడా అడ్డు పెట్టాలి. ఇంత దుర్మార్గుల్ని ప్రజలారా మీరు ఆలోచించాలి కదా. ఇటువంటి విధాల రాజకీయాల్లో ఉండాలా? ఇటువంటి రాజకీయ పార్టీ అవసరం ఈ రాష్ట్రానికని ఇంకా ప్రజలు తెలుసుకోకపోతే ఏం చేస్తాం? ఎందుకు ఈ మాట్లాడుతున్నాను? 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు అధ్యక్ష. 18 మాసాలు అయింది అధ్యక్ష మనం వచ్చాం. ఈ 18 మాసాల్లో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాం అధ్యక్ష? ఇవన్నీ చదివితే టైం లేదు. అన్ని ప్రాజెక్టులు మనసు ఉండాలి పనిచేయడానికి, మాటలు కాదు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ రోజుకైనా సరే ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ ఎప్పుడో ఏ సందర్భంలో వస్తారు. మళ్ళీ పిచ్చోడి చేతికి రాయి దొరికితే ఆ రాయితో ఆయనైనా కొట్టుకుంటారు, మనకైనా కొడతారని చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే అర్ధరాత్రి గాని పడుకున్న వాడికి లేపినా సరే ఎవరు పేరు రాజ్యాధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు వస్తుంది. దీనికి కర్మ కర్త క్రియ ఈరోజు నిర్మాణకర్త చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎంత కష్టపడి చేసిన దానికి మళ్ళీ ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చని దీన్ని ఒక చట్టబద్ధత చేద్దాం. దీన్ని ఎవడొచ్చినా సరే ఏమీ మార్చకుండా దీన్ని ఒక పటిష్టమైనటువంటి విధానం చేద్దామని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానికి కొర్రీలేస్తున్నారు. 2014లో పంపించారు కదని. ఆ రోజు విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటారని చెప్పాం. తరువాత అమరావతి అని అనుకున్నాం. ఈరోజు అమరావతి అని పేరు లేదు కాబట్టి మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఒక తీర్మానం చేసి పంపించండి అంటే ఈరోజు ఈ సభ స్టార్ట్ అయింది అధ్యక్ష. మళ్ళీ మనం తీర్మానం చేస్తున్నాం. ఈ రోజుతో 5 కోట్ల మంది ప్రజలకి ఒక ఆనందమైనటువంటి రోజు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ జరగదు. అయితే 2019లో మీరు తప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఇదేదో మాకు అధికారం గురించో లేకపోతే మాకు పదవుల గురించో నేను మాట్లాడడం లేదు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 50 సంవత్సరాల రాజకీయాల్లో పదవులు చేయడం కాదు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలు దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా నాలికి చివర ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు పదవులు అక్కర్లేదు. ఆయన ఆతృత, ఆయన తాపత్రయం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, భవిష్యత్ తరాలకు బాగు చేయాలి. తెలుగు కమ్యూనిటీ ఈ దేశంలో ప్రపంచంలో అత్యున్నత కమ్యూనిటీగా ఉండాలని ఒక తపనతో పనిచేస్తున్నారు. మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా నిండు సభలో చేతులు జోడించి మాట్లాడుతున్నాను, మొక్కుతున్నాను. వైకుంఠపాలి ఆట ఆడొద్దు. మీరు వైకుంఠపాలి ఆడాడి ఏదో వచ్చారని ఏదో ఇస్తారని ప్రలోభాలకు లొంగి మళ్ళీ తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవ్వడు బాగు చేయలేడు. ఇది ప్రజలందరూ నేను చెప్పానని కాదు, విజ్ఞతతో ఆలోచించండి. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి అని చెప్పి కోరుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని
మనస్ఫూర్తిగా 5 కోట్ల మంది ప్రజల తరపున, ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆంధ్రుల తరపున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బాగా మాట్లాడారు, కానీ ఎక్కువ టైం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు గారు ఆవేశంతో ప్రసంగంలో 1-2 అశబ్దాలు దొర్లాయి. వాటిని రికార్డ్ నుంచి తొలగిస్తున్నాం.